అయిన భక్తి ప్రార్థనా జీవితం ఉన్నది అని తెలియడానికి శుక్రవారం ప్రార్థన నిదర్శనం. శుక్రవారం ప్రార్థనకి చాలామంది రారు. వాళ్ళకి ఏమి ఇష్టం లేదనుకున్నారు? ప్రార్థన అంటే ఇష్టం లేదు. వ్యక్తిగతంగా ప్రార్థన ఈరోజు ఉపవాసం ఉండి దేవుని సన్నిధానంలో గడిపే దినం ఈరోజు. స్తోత్రం కలిగాక. కొంతమంది ఉపవాసం ఉండే అలవాటు కూడా లేని భక్తులు కూడా ఉన్నారు అనుకోండి. అలవాటు చేసుకోవాలి. లేదండి నాకు అంత అలాగ అలవాటు అవ్వదండి అంటే అలవాటు అవ్వదు. అన్నీ అలవాటు చేసుకోవాలి. పుట్టింటికాడ నుంచి అత్తింటికి వచ్చిన తర్వాత పుట్టింటికాడ అలవాట్లు అన్నీ విడిచిపెట్టి ఏ అలవాట్లు నేర్చుకోవాలి? అత్తింటి అలవాటు లేదండి. మా అమ్మగారి ఇంటికాడ నేను 9 గంటలకే లేచేదాన్ని. బెడ్ కాఫీ ఇచ్చేవారు, అన్నీ చేసేవారు. అంటే ఇక్కడ ఎవరెవరు కదా అవన్నీ చెప్పాలి. మరి నాకు అంత ఇష్టం లేదు. అలాగా ఇలాంటివన్నీ నేను పడలేనంటే మరి ఏం చేయాలి? కుదరదు. దేవుళ్ళకు రాకముందు మన జీవితం ఎలా ఉన్నా అంటే కొన్ని ఉదాహరణలు కరెక్ట్గా సెట్ అవుతాయి కదా. దేవుని స్తోత్రం కలిగాక. దేవుళ్ళలోనికి రాకముందు మనం ఎలాగున్నా పర్వాలేదు. ప్రభువులోనికి వచ్చిన తర్వాత మనము దేవునికి అనుకూలంగా, భక్తికి అనుకూలంగా, వాక్యానికి అనుకూలంగా మన జీవితాలు మలుచుకోవాలి. శుక్రవారం ఈరోజు ఉపవాసం ఉండాలి. ఉపవాసం నేను ఉండలేను అంటే మరి ఎట్లాగా? ఉండలేనంటే ఆప్షన్స్ ఏముండవు. ఉండాలి ఖచ్చితంగా. వేరే ఆప్షన్స్ ఏముండవు. ఎక్కడైనా ఉంటాయేమో కానీ ఇక్కడ ఉండవు. ఖచ్చితంగా ఉండాలి. శుక్రవారం రాలేనంటే ఎట్లా? మరి రావాలి ఖచ్చితంగా. ప్రార్థనా జీవితం కావాలి అని అంటే శుక్రవారము ఈ సహవాసమును వదులుకోవడానికి ఏమాత్రం ఇష్టపడకూడదు. కనుక ఈ రాత్రి వేళ కొన్ని నిమిషాలు మనం ధ్యానిస్తున్న ధ్యానాంశ భాగముల నుండి గలతీ పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు ఈ రాత్రి వేళ మనం చదువుకుందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు చదువుదాం. ఈ ప్రేరణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలగలేదు. ఈ ప్రేరణ అంటే అక్కడ మనకు అది అర్థం కావాలంటే పై వచనం చదవాలి. ఏ ప్రేరణ అది అని అంటే, మీరు బాగుగా పరిగెత్తుచు ఉంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని అసలు ఎవడు అడ్డగించెను? సత్యమునకు విధేయులు కాకుండా ఎవడు మిమ్మల్ని అడ్డగించెను? మన వారం ఈ విషయాన్ని చాలా క్లుప్తంగా, చాలా వివరంగా ఈ విషయాలు మనం ధ్యానం చేసాం. సత్యమునకు విధేయులు కాకుండా ఎవరో అడ్డగిస్తున్నారు. ప్రభువులో పరిగెత్తాలి, దేవుళ్ళో ఎదగాలి, పరుగులెత్తాలి. లోక సంబంధమైన పరుగు కాదు కానీ దైవ సంబంధమైన పరుగు. దేవుని కొరకు పరిగెత్తే పరుగులు ఉంటాయి. దేవుని కొరకు జీవించే జీవితం ఉంటుంది. నా దేవుని మందిరానికి నేను ఎప్పుడు వెళ్ళేదనా, నా దేవుని సన్నిధిలో ఎప్పుడు కనపడదనా కోరహో కుమారులకున్న ఆరాటం చూడండి. జీవం కలిగిన దేవుని సన్నిధిని దర్శించుటకు నా ప్రాణము తృష్ణ కొనుచున్నది. ప్రాణాత్మ దేహములు దేవుని సన్నిధి కొరకు ఎంత ఆరాటపడుతున్నాయి. కొందరికైతే అందరికీ ఉంటుందా? కొందరికి మాత్రమే ఆరాటం ఉంటుంది. దేవుని సన్నిధిని మానుకోవాలంటే ప్రాణం పోయినంత పరిస్థితి. కొంతమందికి చాలా ఈజీగా ఉంటుంది, అది సులువుగా, చాలా సునాయాసంగా మానేస్తారు. కొందరికంటే ప్రాణం పోయినంత పరిస్థితి. సహవాసాన్ని పోగొట్టుకోవడం అంటే నేను అలా ఫీల్ అవుతాను. మరి మీరు ఎలా ఫీల్ అవుతారో. కనుక మన అనుభవాలు దేవుని సన్నిధిలో ఈ విధమైన తాత్పర్యం కలిగి, సహవాసం కొరకే ఆరాటం కలిగి దేవుళ్ళు మనము ముందుకు వెళ్ళాలి. కొందరు ఏం చేస్తున్నారు? సత్యాన్ని అడ్డగించాలి, దేవుని కొరకు పరుగులెత్తకుండా ఆప్ చేయాలి. కొందరు భిన్నమైన లోక సంబంధమైన కార్యకలాపాల వైపు త్రిప్పాలని కొందరు వీళ్ళని అడ్డుకుంటున్నారు. ఇప్పుడు మనము 8వ వచనం చదవాలి. ఈ ప్రేరణ మిమ్మను పిలిచున్న వాని వలన కలగలేదు. ఈ ప్రేరణ ఎవరి వలన కలగలేదు? మిమ్మల్ని పిలిచినవాడు ఎవరు? మనల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు. పూర్వము చీకట్లో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు.
వెలుగులోనికి పిలిచిన ఆయన గుణాతిశయములను మనం ఏం చేయాలి? ప్రచురము చేయు నిమిత్తం. ఆమెన్, ఆమెన్. అందరూ ఆమెన్ చెప్పామా? ఎవరి గుణాన్ని చీకట్లో ఉన్న మనము ఎక్కడికి వచ్చామంటే ఇప్పుడు ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోకి వచ్చాం. వెలుగు వేరు, ఆశ్చర్యకరమైన వెలుగు వేరు. ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చాం. ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన మనం ఏం చేయాలి తెలుసా? ఆయన గుణాన్ని మనం ప్రచురం చేయాలి, మన గుణాన్ని చెప్పుకోకూడదు. చాలామంది వారి గురించి వారు చెప్పుకోవడానికి ఇష్టపడతారు. మన స్టేటస్ గురించి, మన టాలెంట్స్ గురించి, మనకున్న ఏదో దాని గురించి చెప్పుకోవడానికి మనం ఆరాటపడతాం. దాని గురించి కాదు, మనల్ని పిలిచిన వాని గుణాన్ని మనము ప్రచురం చేయాలి. ఆయన గుణగణాలు, ఆయన లక్షణాలు, ఆయన విధేయత, ఆయన ప్రేమ, ఆయన తగ్గింపు, ఆయన సహనము, ఆయన జాలి కలిగిన మనసు, ఆయన కరుణ కలిగిన మనసు, ఆయన క్షమాపణ కలిగిన మనసు, ఈ గుణాలు ఉన్నాయి. ఈ గుణాలు మనం ప్రచురం చేయాలి. ఆ గుణాలు మనలో కూడా కనపడాలి. ఆమె ఆ గుణాలు మనలో కనపడకుండా మనమేం ప్రచురం చేస్తాం? అమ్మ తినమ్మా, బాగుంది, చాలా బాగుంది అని అనాలంటే ఏం చేయాలి? మొదట నేను తిని ఉండాలి. నేను తినకుండా తీరా తినమన్నాను, అది బాగుంటుందని చెప్పేశాను, అది బాగాలేదు, తిన్న తర్వాత నోరంతా పాడైపోయింది, తిట్టుకోమని నన్ను. దాని గురించి నేను చెప్పాలనంటే ముందు నేను తినే ఉండాలి. దేవుని గురించి మనము చెప్పాలంటే, ఆయన గుణాన్ని గురించి మనం చెప్పాలి అంటే ఆయన గుణాన్ని మనం చూపించాలి, ప్రాక్టికల్ చేయాలి. స్తోత్రం కలిగాక ప్రాక్టికల్గా ఆయన గుణాన్ని మనం ప్రచురం చేయాలి. ప్రతిరోజు ఈ వారం ఏదైనా ఒక అంశం ఇవ్వబడింది అనుకో, ఒక సబ్జెక్ట్ ఏదైనా ఒక విషయాన్ని చెప్పడం జరిగిందనుకో, ఈ వారం అంతా దాన్ని ప్రాక్టీస్ చేయాలి, హోంవర్క్ చేయాలి. ప్రతి వారి గృహంలో కుటుంబ ఆరాధన జరగాలి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు కుటుంబ ఆరాధన జరిగే గృహాలు చేయొద్దండి. నో అంటే హోంవర్క్ చేయలేదు, నువ్వు మంచి స్టూడెంట్ కాదు. హోంవర్క్ చేయాలి కదా. మాస్టర్ ఇచ్చిన పాఠం ఏం చేయాలి? ఇంటి దగ్గరికి వెళ్ళి హోంవర్క్ చేసుకొని వచ్చి చూపించాలి. ప్రాక్టికల్గా దాన్ని చేయాలి. చెప్పిన విషయాన్ని ప్రాక్టీస్ చేసి దాన్ని, ఇదిగో మీరు చెప్పింది మీరు పెట్టుకుంటున్నారా? మాట వరుసగా కాదు. ఓకే, మనము ప్రాక్టికల్గా దాన్ని చేసి చూపించాలి. అది దేవుని స్తోత్రం కలిగిన గాక. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మన గుణాలు కాదు మనం చెప్పుకోవడం. ఎవరి గుణాన్ని? దేవుని గుణాన్ని మనము ప్రచురం చేయాలి. కుటుంబ ఆరాధన జరిగిన గృహాలు చాలా ప్రశాంతంగా ఉంటాయండి. ఆమె కుటుంబ ఆరాధన జరిగితే ఒకరి మీద ఒకరు ప్రేమ ఎక్కువ అయ్యిద్ది. అదేంటి బాబా, కుటుంబ ఆరాధన జరిగినట్టు ప్రేమలు పెరిగిపోతాయా అన్నట్టు ఎట్టారు మొఖాలు. జరిగితే ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకుంటామా? చేస్తారా? వేచారు మీ గృహాల్లో ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకుంటాం, ఒకరి గురించి ఒకరు ఉచ్చరించుకుంటాం, అందరు కలిసి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటుంటాం. అలా మనసులు ఏమవుతాయంటే కలిసిపోతాయి. కొన్నిసార్లు భర్త భార్య గొడవ పెట్టుకున్నారు అనుకోండి, గొడవ పెట్టుకున్న కూడా ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకున్నారనుకోండి, భార్య గురించి భర్త గురించి భార్య ప్రార్థన చేయవలసి వస్తుంది ఖచ్చితంగా. పిల్లల గురించి ఇలా ఒకరికొకరు ప్రార్థన చేయవలసి వస్తుంది. అలాగే కోపాలు కూడా మధ్యలో ఏమవుతాయంటే కొంచెం తగ్గుతాయి. దేవుని స్తోత్రం కలిగాక ప్రేమలు పెరుగుతాయి. సాతాను రావడానికి అవకాశం ఉండదు. దేవుని ఆజ్ఞని పాటించిన వాళ్ళు అవుతాం. మన గృహంలో దేవుని స్తుతి ఉంటుంది, మన గృహంలో ప్రార్థన ఉంటుంది. కనుక ఎక్కడైతే 2-3 కూడి నా నామం ఏకీపిస్తారో వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చిన దేవుడు మన గృహంలో ఉంటాడు. దేవుని స్తోత్రం కలిగాక మన గృహానికి అధిపతిగా ఆయన ఉంటాడు. ఈ గృహానికి అధిపతి అని ఎవరి పేరు పెట్టుకుంటారు కొందరు, ఎవరి పేర్లు పెట్టుకోకూడదు. మన గృహానికి అధిపతి యేసయ్య ఉండాలి. స్తోత్రం కలిగాక మీ గృహంలో ఆయన నివాసం చేయాలి. అంటే ఈ విధంగా మన గుణాలు ఏం చేయాలంటే ప్రభు యొక్క గుణగణాలు మనలో నుండి బయటకు పడాలి. భక్తికి సంబంధించిన లక్షణాలు మనలో ఉండి బయటికి రావాలి అని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక ఈ ప్రేరణ మిమ్మల్ని పిలిచిన వాని వలన కలగలేదు,
ఏ ప్రేరణ? లోక సంబంధమైన ప్రేరణ. మనల్ని పిలిచిన వాడు ఎవరు? నమ్మకమైన వాడు. లోకంలో ఉండి చీకట్లో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి ఇప్పుడు మనల్ని పిలిచాడు. ఆ పిలిచిన వాని గుణాన్ని మనం ప్రచురం చేస్తూ ప్రభు మార్గాలను సరళం చేయాలి. చీకట్లో ఉన్న వారు అనేకులు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి లాగాలి. మనం కొందరిని అగ్నిలోండి లాగినట్లుగా, అగ్నిలో పడిపోతున్న వాడికి అగ్నిశాఖ తగిలిందనుకోండి, భయంకరమైన అగ్నిశాఖ తగిలిందనుకోండి, అందులో ఉన్నవాడికి చేయందించి లాగగలిగిన సత్తా మనకుంది, లాగగలిగిన అవకాశాలు మనకున్నాయి. లాగగలిగిన అవకాశాలు ఉండి పడిపోతున్నాడు అని తెలిసి కూడా లాగకపోతే ఏమంటాం దాన్ని? ఎంత క్రూరమైన మనస్తత్వం అది. అంటే ఆ వ్యక్తి కాలిపోవడం నీకు ఇష్టమా? ఆ వ్యక్తి పడిపోవడం మనకి ఇష్టమా? కాదు. కొందరినైనా మనం ఏం చేయగలగాలంటే లాగాలి. ఆమేన్. ఎవరు ఎలా పోతే నాకెందుకులే అనే భావాల్లో మనం ఉండకూడదు. నా మట్టుకు నేననే భావాల్లో ఉండకూడదు. మన భక్తి మనతో ఆగిపోకూడదు. ప్రతివారు తమ తమ సొంత కార్యాలే కాక ఇతరుల కార్యాలు కూడా చూడాలంట. అందుకని క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కూడా కలిగి ఉండండి. ఆమేన్. ఆయన మనసే మనలో ఉండాలి. నా మనసుకు అసలు ఇష్టం లేదంటే నీ మనసు అది సైతాని మనసే. అది కొందరు అనే పదాలు ఏంటి తెలుసా? నా మనసుకు అసలు అది అయితే మాత్రం ఇష్టం లేదండి అంటారు. మరి అది ప్రభు మనసు అయితే ఇష్టమేనా? ఆ మనిషితో మాట్లాడి నాకు అసలు ఇష్టం ఉండదండి అని నువ్వు అన్నావు అనుకో, అది ప్రభు మనసు అయితే? అలాంటి మాట్లాడితే ఎప్పుడు మాట్లాడకంటాడు ఆయన. మనమేమంటాం? అదైతే నాకు అసలు అదంతా నాకు పెద్ద ఇష్టం ఉండదండి ఇదంటే ఇలాగ. కానీ ప్రభు మనసులో చూస్తే అది సాధ్యం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని మనకి ఏ మనసు రావాలి? క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు 9వ వచనంలోకి వెళ్దాం. 9వ వచనంలోకి, పులిసిన పిండి కొంచెమైనను మొద్దంతయు పులియజేయును. చాలు. పులిసిన పిండి కొంచెమైనా కానీ ముద్దంతా ఏం చేస్తుందటండి? పులిసిపోయేలా చేస్తుంది. అందుకని పులిసిన పిండి తీసుకుని ఈరోజు కొంత పిండి తయారు చేసావు, నిన్న కొంత పిండి తయారు చేసావు. నిన్నటి పిండి తీసుకొచ్చి ఈరోజు తయారు చేసిన పిండిలో నువ్వు వేసావనుకోండి, ఏమవుతుంది? ఈ పిండి కూడా పులిసిపోద్ది. ఆ పులిసిపోయిన పిండి ఈ కొత్త ముద్దలో వేయకూడదు. ఈ కొత్త ముద్దలో ఈ పిండిలో వేస్తే ఏమవుద్ది? ఈ పిండి అంతా కూడా పాడైపోద్ది. అందుకని పులిసిపోయిన పిండిని ఏం చేయకూడదు? పులిపిండి కొంచెం ఉన్నా కానీ మంచి పిండిని మొత్తం అంతా పాడు చేస్తుంది. అందుకని మనం ఎలాగ ఉండాలని చెప్తున్నాడు? పులిపిండి లేని వారుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. గలతీ సంఘాలతో అపోస్తలుడైన పౌలు గారు ఇస్తున్న సందేశం ఏంటో తెలుసా? ఆ సందేశం ఏంటో తెలుసా? పులిసిన పిండి కొంచెమైనా సరే ముద్దంతా పాడు చేస్తుంది. పులిసిన పిండి కొంచెమైనా సరే అది ముద్దంతా పాడు చేస్తుంది. కనుక మనం పులిపిండి లేని వారుగా ఉండాలి. పులిసిపోయిన జీవితం. పులిపిండి అంటే పాతది, ముందుది, గతం. ఆ గతాన్ని తీసుకొచ్చి, ఆ పాతది తీసుకొచ్చి ఈ కొత్త దాంట్లో పెట్టకూడదు. ప్రభువులోకి వచ్చిన తర్వాత మన జీవితం ఎలాగుందో అది చూపించాలి సమాజానికి. మరలా పాత క్యారెక్టర్, ఆ పాత వ్యక్తి, పాత జీవితం మరలా ముందుకు రాకూడదు. కొందరనే పదం ఏంటి తెలుసా? దేవుని నమ్మాను కాబట్టి సరిపోయింది, కానీ దేవుని నమ్మకపోతే అని పదాలు మాట్లాడతారు. లేకపోతే బైబిల్ చేతిలో ఉంది కాబట్టి, బైబిలే కనుక లేకపోతే, ఇంకో సహోదరు అంది, పాస్టర్ గారు ఉండిపోయారు నీ పని చెప్తున్నాను. పాస్టర్ గారు లేకపోతే యాజ్ ఇట్ ఈజ్ మొత్తం అంతా ఉంటే ఒరిజినాలిటీ బయటకు వచ్చేసినేమో. మరి ఆ పదం ఆడింది నా దగ్గర, నాకు మర్చిపోలేకపోతుంది అన్నమాట. పాస్టర్ గారు ఉండిపోయారు కాబట్టి బతికిపోయావు, లేకపోతే నీ పని చెప్తున్నాను అంటున్నాను. అంటే పులిపిండి ఉందా? ఇంకానే ఉంది. పులిపిండి అలా వస్తూనే ఉండదు. ఆ పులిసిపోయిన జీవితం, పులిసిపోయిన తిన్నా పని చేస్తుందా? పులిసిపోయిన తిన్నామనుకోండి మొత్తం స్టమక్ అంతా ఖరాబ్ అయింది, పులిసిపోయిన తిన్నామంటే. కనుక పులిపిండి లేని వారుగా ఉండాలి. పాతది మన జీవితంలోకి రాకూడదు. పాత మనిషి రాకూడదు. ఆ మనిషిని సమాధి చేసేసాం. ఎప్పుడు? అప్పుడు
బాప్తిసం తీసినప్పుడు ఆ మనిషిని బాప్తిసం తీసినప్పుడు ఇలాగా బోర్లాగా ముంచుతారా, ఎలకెళ్ళ ముంచుతారా? ఎలకెళ్ళనే ముంచుతారు. చనిపోయిన మనిషిని బోర్ల పడికి పెడతామా? కనుక అంటే మనం నీటిలో అంటే దాన్ని ఆధ్యాత్మికంగా మనం చూసుకుంటే పాత జీవితం అది సమాధి చేయబడింది. లోకానుసారమైన జీవితం చనిపోయింది, దాన్ని పాత పెట్టాం. మరలా తిరిగి తేకూడదు. మరలా తిరిగి తెస్తే కంపు. మరలా తిరిగి తీస్తే ఏమవుద్ది? సమాధిని తవ్వితే ఏమొస్తుందమ్మా? కంపే కదా. ఆ కంపు మరలా తెచ్చుకోకూడదు. ఆ కంపు మరలా తెచ్చుకోకూడదు. అందుకనే దేవుని వాక్యంలో చాలా మంచి మనం ఇబ్బంది పడినా కానీ చాలా మంచి మాటలు మాట్లాడతాం. కడగబడిన పంది ఏం చేస్తుందంటండి? మరలా బురదలోకి వెళ్ళి, కుక్క ఏం చేస్తుంది? మరలా దానికే వెళ్తుంది. అలాగే చాలామంది జీవితం లోకంలో దేవుళ్ళకి వచ్చి కూడా ఇంకా లోకం వైపు చూసే జీవితాలుగా ఉంటున్నాయి. అలాగ ఉండొద్దు అని ప్రభు చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు. గలతీ సంఘాలతో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్న మాటలు అవే. కనుక మీరు పులిపిండి లేని వారుగా ఉండాలి. ఒకవేళ పులిపిండి ఉంటే ఏం చేస్తుంది తెలుసా? ముద్దంతా కూడా అది పాడు చేస్తుంది. ముద్దంతా పాడు చేస్తుంది. కనుక మీరు పులిపిండి లేని వారై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. పులిపిండి మీ జీవితానికి ప్రమాదకరమైంది. ఆశ్చర్యకరమైన దేవుని యొక్క వెలుగులోకి వచ్చిన మీరు పులిపిండి లేని వారిగా దేవుని సహవాసంలో ఆధ్యాత్మికమైన ఆత్మీయతలో మనం ఎదుగుతూ సమాజాన్ని మోటివేషన్ చేసే రీతిలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ స్తోత్రం చెప్పండి. మరొకసారి స్తోత్రం చెప్పండి. కనుక పౌలు గారి సందేశం ఏంటి? 5వ అధ్యాయంలో 9వ వచనంలో, ఓ గలతీ పిండి ముద్దంతా పాడు చేస్తుంది కదా, అలాగే మీరు కొత్తదైన ఆ పిండి తీసుకుని ఆ ముద్దలు వేస్తే మంచిది, కానీ పాతదైన దీన్ని తీసుకుని వస్తే మీ జీవితానికి ప్రమాదకరం. కనుక మీరు పులిపిండి లేని వారిగా ఉండాలని ప్రభువు సెలవిస్తున్నారు. కొరింథీ పత్రికలో కూడా అదే కొరింథీ సంఘంతో కూడా పౌలు గారు ఈ మాట మాట్లాడుతున్నారు. 5వ అధ్యాయము 6వ వచనం, మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. మీరు అతిశయపడట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా కూడా పులిజైనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేని వారు గనక కొత్త ముద్ద ఒకటికై ఆ పాత చూసేది ఇక్కడ మరీ విపులంగా మాట్లాడుతున్నారు. మీరు కొత్త ముద్ద ఒకటికై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకేముంది? ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువును వధింపబడిను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఆ పాతదైన పులిపిండిని తీసి ఏం చేయాలి? ఇప్పుడు దాన్ని బయట పారవేయాలి. పారవేసేదాన్ని తీసుకొచ్చి లోపల పెట్టుకుంటే ఎలాగా? పెంట ఏం చేస్తాం? పాడేస్తాం. పనికిరాని వస్తువులు ఏం చేస్తాం? పాడేస్తాం. పాడైపోయిన వస్తువులు ఏం చేస్తాం? పాడేస్తాం. ఉపయోగపడిన దాన్ని ఏం చేస్తాం? దాచుకుంటామా? ఉపయోగం లేనిది ఇంకా దాచుకున్న ఉపయోగం ఏముంది? కనుక పాత తీసేసి పాడవేయాలి. అలాగే ఈ పాతదైన పులిపిండిని ఏం చేయాలి? తీసి పాడవేయాలి. పాడవేయకపోతే ఈ కొత్తదంతా పాడు చేస్తుంది. ఇది అనార్థం అవుద్ది, ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. జీవితం అంతా వీళ్ళంతా ఏమొస్తుంది తెలుసా? ఇంక చివరికి కంపుతో నిండుద్ది. కనుక ఆ పాతదైన పులిపిండిని తీసి పాడవేయండి అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ దేవునికి స్తోత్రం చెబుదాం. ఆ పాతదైన పులిపిండిని పాడవేయాలి. మనం పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. పాత సహవాసాలు విడిచిపెట్టాలి. పాత స్నేహాలు విడిచిపెట్టాలి. అవన్నీ విడిచిపెట్టాలి. లోకంలో ఉండి లోకానుసారంగా జీవిస్తూ దేవుళ్ళలోకి వచ్చి మరలా దేవుళ్ళో కూడా జీవిస్తూ దేవుని నామానికి ఎంత అవమానకరం అది. క్రీస్తు నమ్మినాం కానీ అసలు క్రీస్తు లక్షణాలు ఒకటి కూడా లేకుండా సమాజంలో జీవించేవారు అనేక మంది ఉన్నారు. ఏమాత్రమైనా క్రీస్తును పరిచయం చేయగలుగుతున్నామా? నువ్వు వెళ్ళే ఉద్యోగులు కావచ్చు, నీ ఆఫీసులో కావచ్చు, నువ్వు వెళ్ళే పనిలో కావచ్చు,
అది స్కూలా లేకపోతే ఇంకోట ఎక్కడైనా కావచ్చు. మనం ఏ ప్రాంతాలకు వెళ్ళినా ఆ ప్రదేశంలో ప్రభువుని మనం చూపించగలుగుతున్నామా? ఆ ప్రదేశంలో ప్రభువుని మనం చూపించాలి. ఓహో, వీళ్ళు ప్రభు బిడ్డలు, దేవునికి చెందిన వ్యక్తులు, వీళ్ళు లోకానుసారమైన మనుషులు కాదు, లోక సంబంధమైన మాటలు వీళ్ళు ఉండవు, లోక సంబంధమైన స్నేహాలు వీళ్ళు ఉండవు, లోక వీళ్ళు కనపడదు, ప్రభువుని నమ్మిన తర్వాత దేవుని బిడ్డలు ఇట్లా ఉంటారు అని ఒక మంచి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. స్తోత్రం కలిగినగాక. పులిపిండి లేని వారుగా ఉండాలి. మన ద్వారా ప్రభు మహిమపరచబడాలి. శద్రకు, మెషకు, అబేద్నెగోలు వారు ఆరాధిస్తున్న దేవుడి గురించి నిలబడ్డారు. వాళ్ళు ఆ దేశమంతా ఆయనే నిజమైన దేవుడని ప్రకటించబడ్డాడు. ఈ రోజున ప్రభు చెప్తున్నాడు, మీ వలనే కదా నా నామము అన్యజనుల మధ్యలో దూషించబడుతూ ఉంది. మీ వలనే కదా నా నామం అన్యజనుల వల్ల దూషించబడుతుంది. కనుక హృదయం ఎలాగుందంట? హృదయము ఘోరమైన వ్యాధితో నిండిపోయింది. చూచుట మట్టుకు చూస్తున్నారు, వినుట మట్టుకు వింటున్నారు, హృదయంతో మాత్రం ఏమాత్రము గ్రహింపు లేని మనస్తత్వంలో ఉంటున్నారు. యెషయా భక్తుడు ఆనాటి సమాజంతో మాట్లాడుతున్నాడు. మీరు చూచుటకైతే చూస్తున్నారు, వినుట మట్టుకైతే వింటున్నారు, ఏమాత్రం గ్రహింపు లేని మనస్తత్వంలో ఉంటున్నారు. నీవు ప్రభు బిడ్డవు, పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకుంటున్న వ్యక్తివి. దేవుని మాటలు మన నోటితో చెబుతున్నాం, ఇదే నోటితో పాటలు పాడుతున్నాం, ఇదే నోటితో ఆరాధన చేస్తున్నాం, ఇదే నోటితో బైబిల్ చదువుతున్నాం, ఇదే నోటితో లోక సంబంధమైన బూతులు, లోక సంబంధమైన భాష మాట్లాడుతూ దేవుని నామానికి అపకీర్తి తెస్తున్నామేమో. ఒక్కసారి మనముగా పరీక్షించుకునే సమయం ఇది. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు దేవుని స్తోత్రం చెప్పుదాం. మీరు పులిపిండి లేని వారై ఉండాలి. పులిపిండి అంటే ఏం చేస్తుంది? ఆ పులిపిండి ముద్దంతా పాడు చేస్తుంది. ఒక్కడు చెడితే చాలు వనమంతా చెడిపోద్దంట. అవునా? ఒకటి చెడితే చాలు వనమంతా చెడిపోద్ది. కుటుంబంలో మనలో పులిపిండి ఉందనుకోండి, ఆ ప్రభావం ఇల్లంత మీద పడుతుంది కదా. పడుతుంది. ఆ వీధంత మీద పడుతుంది ఆ ప్రభావం, ఆ గ్రామాంతరం మీద పడుతుంది ఆ ప్రభావం, ఆ సంఘం మీద కూడా పడుతుంది ఆ ప్రభావం. ఇదేంటమ్మా సంఘంలో ఉన్న వాళ్ళు ఇలాగ ఉన్నారు అని సంఘం మీద కూడా ఆ ప్రభావం పడుద్ది, ఆ గ్రామం మీద కూడా పడుద్ది ప్రభావం. మొత్తానికి మన జాతికి చెడ్డ పేరు తీసుకొచ్చే స్థాయిలో మారుద్దేమో. కనుక పులిపిండి లేని వారుగా ఉండాలి. పులిపిండి ఉంటే ముద్దంతా పాడు చేస్తుంది. కనుక మన జీవితం దేవునికి అనుకూలంగా మలుచుకోవాలి. ఈ పులిపిండి తీసి ఏం చేయాలి? ఇప్పుడు మనం తీసి అతలు పాడేయాలి. నేను పాడేయలేనండి, దాన్ని ఉంచుకుంటాను, అది నాకు ఇష్టం, అది నాకు ఇది అదే అంటే అది కంపు. లేదండి నా పులిపిండి, ఆ ముద్దంటే నాకు చాలా ఇష్టం అని నేను పాడేయలేనంటే ఏమవుతుంది? ఇంకా కంపు పెరిగిపోద్ది. పాతది ఎంత ఉన్నా కంపే. కనుక పులిపిండి లేని వారముగా దేవుని పరిచర్లో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగాక. నిర్గమాకాండంలో 12వ అధ్యాయం 14-15 వచనాలు చదివితే ఈ పులిపిండి అనే దాని గురించి పూర్వకాలంలో ఒక పండగగా వారిని ఆచరించమని చెప్పాడు. మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వారి కొరకు అది ఆజ్ఞగా రాయించి మీరు పండగగా దాన్ని ఆచరించాలి. పండగ ఆచరించి మీ జీవితంలో దేవునికి అనుకూలంగా మీరు పస్కా యొక్క బలిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రోజున మీరు ఐగుప్తు దేశం నుండి మీరు వచ్చిన నాటి దినాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి అని వారితో చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. 7 రోజులు మీరు పులియని రొట్టెల పండుగను మీరు ఆచరించాలి. ఈ 7 రోజులు కూడా ఏ రొట్టెను తినాలి? మీరు పులియని రొట్టెలే తినాలి. పులిసిన దాన్ని తినకూడదు. ఆ పులిసిన దాన్ని తిన్నవాడు అన్యుడే కానీ, దేశంలో పుట్టినవాడే కానీ, ఇశ్రాయేలీయుల సమాజంలో ఉండకుండా వాడు కొట్టివేయబడును.
పులిసినదేది కూడా తినక మీ నివాసములన్నిటిలో పులియని వాటినే తినాలి, కానీ ఆ పులిసిపోయిన దాన్ని తినకూడదు. కొంతమంది పులిసిపోయింది కూడా పారాయణకే ఇష్టపడరు కదా, దాన్నే మరగబెట్టుకుని తిరగబెట్టుకుని ఇంకోటి కలుపుకుని అది కలుపుకుని ఇది కలుపుకుని మొత్తానికి తినేసి బాగాలేదమ్మా అంటే ఈ అమ్మారు డాక్టర్ గారు ఏమడుగుతారు, అమ్మారు ఏం తిన్నామని అడుగుతారు. మన సహోదరులు వచ్చారనుకోండి, అమ్మ బాగాలేదంట చూడమ్మా అన్నాం అనుకోండి, అమ్మ రాత్రి ఏం తిన్నాం అని అదే అడుగుతారు. మరొక ప్రదేశం ఏదో తినేయడం అలవాటు మనకి. పులిసిపోయింది తినేయడం ఎందుకు, ఆరోగ్యం పాడు చేసుకోవటం ఎందుకు, బాగాలేదు ఏం చేయాలి, పాడేయాలి. అంతగా మిగిలిపోయే స్థాయి ఉందనుకోండి, అది బాగోకపోకుండానే ఎవరికొరకు పెట్టే గుణం మనం సంపాదించుకోవాలి. పాడేయడం కన్నా అందులో పోసేయడం కన్నా ఇష్టపడతావు, కానీ ఏమండి అది పులిసిపోకుండా బాగుండగా పెట్టడానికి ఇష్టపడు. ఎందుకో కానీ అది ఆ గుణం కొంచెం లోపిస్తావన్న. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందరూ స్తోత్రం చెప్పండి. ఏం చేయకూడదు మన జీవితంలో? పులిసిపోయింది ఏది దాచుకోకూడదు. పులిసిపోయింది కానీ తింటే ఇశ్రాయేలు సమాజంలో నుండి ఆ వ్యక్తి కొట్టివేయబడాలి అమ్మా, లేకపోతే రాళ్లతో కొట్టి చంపేయాలి. మాట అనకపోతే అంతే కదా. అప్పుడు బాబు నాయన బతిమాలడం లేదు పూర్వకాలంలో. మాట అనకపోతే రాళ్లతో కొట్టి చంపేయడమే. ఎక్కడా సర్వ సమాజం చూస్తూ ఉండగా మరొకడు అలాంటి పని చేయకుండా, అంత భయంకరంగా ఉండేది కఠినమైన పరిస్థితి. పస్కా పండుగ, పస్కా యొక్క గొర్రెను వధించాలి. ఈ పస్కా యొక్క గొర్రెను వధించి ఒక ఫ్యామిలీ అంతా ఆ పస్కా యొక్క బలిని తీసుకోవాలి. ఈ పులియని రొట్టెలు తీసుకుని దాన్ని ఏం చేయాలి తెలుసా? వారు తినేయాలి దాన్ని. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆయన మన కొరకు ఏం చేసాడు తెలుసా? ఆహారంగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మన కొరకు యజ్ఞమైపోయాడు, మన కొరకు బలిపశువుగా మారాడు ఆయన. మన జీవితంలో ఈ పులిసిపోయిన ఈ పాతది ఎంత పోవాలని, ఇప్పుడు సర్వ సమాజంలో మన జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలని మన కొరకు ఆయనే ఇప్పుడు ఏమాడు తెలుసా? ఏ బలిని వధించే అవసరం లేదు, ఇంకా ఆయనే మన కొరకు బలైపోయాడు. అందుకని ఆయన ఆ శరీరము, ఆయన రక్తము మనకేంతో తెలుసా? నిజమైన ఆహారం. ఈ జీవాహారం తిన్నవాడు అన్నాడు కూడా ఇంకా చనిపోడు, ఇంకా యుగయుగాలు ప్రభుతో జీవిస్తాడు. దాని కొరకు, ప్రభు యొక్క బల్ల కొరకు, ప్రభు యొక్క ఆ శరీరము రక్తము కొరకు మనం ప్రతిరోజు దాని కొరకు ప్రిపేర్ అయిపోవాలి. పులిసిపోయిందంతా తీసివేయాలి. పులిసిపోయిన దాంతో ఇందులో మనం పాలు పొందకూడదు. ఎందులో? బలలో పాలు పొందకూడదు. హలో, పులిసిపోయిన దాంతో బలలో పాలు పొందకూడదు. పులిసిపోయింది బలలో తేగకూడదు. పులిసిపోయిన పాత జీవితం విడిచిపెట్టాలి, బలలో పాలు పొందాలి. దేవుని కొరకు నిలబడాలి, మనం దేవుని కొరకు జీవించాలి, ప్రభు కొరకు ఒక వాడబడిన పాత్రగా ఉండాలి. ఓ గలతీ సహోదరులారా, పులిపిండి కొంచెం ఉన్నా కానీ ముద్దంతా కూడా పాడు చేస్తుంది కదా. పూర్వకాలంలో కూడా మన పూర్వీకులు ఏం చేస్తూ ఉండేవారు? ఆ పులిసిపోయిన దాన్ని తేకుండా పులియని దాంట్లో పండగ చేసుకునేవారు. ఇప్పుడు మనకేంటి పండగ? ప్రభు శరీరం తీసుకోవడం, ప్రభు రక్తం తీసుకోవడం మనకు పండగ. స్తోత్రం కలిగాక. మాకు పండుగ ఉంటే బాగుండు, మాకు కూడా పండుగ ఉంటే బాగుండు, కొత్త బట్టలు కట్టుకుందాం అనుకోండి. పండగ కొరకు మనం ప్రిపేర్ అవ్వకూడదు. ప్రభు శరీరం కొరకు, ప్రభు రక్తం కొరకు మనం ప్రిపేర్ అవ్వాలి. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. లోక సంబంధమైన పండగలు చేసుకోవడానికి, పబ్బాలు చేసుకోవడానికి, ఎక్కడికెక్కడికో వెళ్ళడానికి, ఏ ఎంజాయ్ చేయడానికి కాదు ప్రభు మనల్ని ఎన్నుకోవడం. ప్రభు కొరకు జీవించాలి. ఎక్కడికి వెళ్ళినా ప్రభు కొరకు పాత్రలుగా మనం వాడబడాలి. దేవునికి స్తోత్రం కలిగాక. పరిచర్య నిమిత్తమై పరుగులెత్తాలి. పరిచర్య అంటే అటు పరిగెత్తడం కాదు, ఇటు పరిగెత్తాలి. హలో, పరిచర్య అంటే ఇటు పరిగెత్తాలి. ప్రభు కొరకు పరిగెత్తాలి. ప్రాణం అలసిపోయే వరకు పరిగెత్తాలి. ఊపిరున్నంత వరకు పరిగెత్తాలి. ఓపుకున్నంత వరకు పరిగెత్తాలి. వయసు అయిపోకుండా ఉన్నంత వరకు పరిగెత్తాలి. వయసు అయిపోయిన తర్వాత
ఒక ఆవిడ నేను పాట పాడుతుంటే మంచి ఉద్యమంగా పాడేస్తుంటే ఇక ఆవిడ ఉత్సాహం ఆనందం తట్టుకోలేక హల్లెలూయా స్తోత్రం చెప్పలు కొట్టండి తెగ పైకి లేచి అడావుడు చేసేసి అమ్మాయి అంటది కింద పడిపోయి. అడావుడు చేస్తుంది కానీ వయసు లేదు, ఓపిక అయిపోయింది. ఓపిక అయిపోయిన తర్వాత ఎక్కడ పరిగెడతావు? ఓపిక ఉన్నంత వరకు, వయసు ఉన్నంత వరకు అడ్డు పరిగెత్తి అంత అయిపోయాక ఇదిగో నాయన వాడుకో, నా జీవితం నీదంటే ఇంకేముంటుంది, వాడుకోవడానికి ఏముండదు. మనం ప్రాణం ఉన్నంత వరకు ప్రభు కొరకు మనం పరిగెత్తాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈ శాసకాల జీవితం ప్రభు కొరకు. ఆరోగ్యాన్ని ఆరోగ్య సూత్రాలన్నీ పాటించాలి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆరోగ్యకరంగా ప్రభు యొక్క సేవలో మనము ముందుకి కొనసాగుతూ ఉండాలి. ప్రభులో నమ్మకమైన సాక్షులుగా మనం ఉండాలి. చీకట్లో ఉన్న మనము వెలుగులోకి వచ్చాం. ఏ వెలుగు ఇది? ఆశ్చర్యకరమైన వెలుగు. ఎక్కడికి వెళ్ళినా మనము ఆయన గుణాన్ని మనం ప్రచురం చేయాలి. మన గుణాలు చెప్పుకోకూడదు. మన గుణాలంటే మన హైలైట్ అవ్వడానికి కొంతమంది ఏంటో కానీ ప్రసంగం చేసేటప్పుడు కూడా వాళ్ళు హైలైట్ అవ్వడానికి చెప్పుకుంటారు. లేకపోతే ఏదైనా సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా ఏదో హైలైట్ అవ్వడానికి చెప్పుకుంటారు. నేను 40 రోజులు ఉపవాసం ఉన్నాను, అందుని బట్టి దేవుడు నన్ను ఇలా చేసేటాను. ఉపవాసం ఉండకపోయినా దేవుడు నిన్ను కరుణిస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. నేను ఇలా చేశాను అందుకని నాకు అది చేశాడు అన్నట్టుగా కొంతమంది వారు చేసింది ఏదో చెప్పుకోవడానికి, మేమేదో గొప్ప అని చెప్పుకోవడానికి చాలా తిప్పలు పడతారు. మనం ఏ గొప్పలు చెప్పుకో అవసరం లేదు. మనం ఏం చెప్పినా నా ప్రభు నా కొరకు ఎలా చేశాడు, ఆయన నా పట్ల చూపిన కృపను బట్టి నా జీవితంలో ఈ మేలు జరిగిందని మనం చెప్పుకోగలగాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంతేగాని మనం ఏదో చేస్తే మనం చేసిందని బట్టి ఆయన చేశాడని కాదు. ప్రభు కొరకు ఈ కడవరి దినాలు నిలబడాలి. మనం ప్రభు యొక్క గుణాన్ని ప్రచురం చేయాలి. ప్రభు గురించి చెప్పాలి, ప్రభు గురించి పని చేయాలి. అలా చేయాలంటే ఈ పులిపిండి తీసి ఏం చేయాలి? మనము అవతల పాడేయాలి. ఆమేన్. ఆ పులిపిండి పాడేస్తానన్నవాళ్ళు ఆమేన్ చెప్పండి. పులిపిండి ఏం చేయి? పాడేస్తావమ్మా, తెచ్చుకుంటావా? పాడేద్దాం. పులిపిండి అంటే ఏంటి? ఇంట్లో ఉన్న పిండి కానీ పాడేయమని కాదు దాని అర్థం. ఇంటికి వెళ్తారు కానీ ఫ్రిడ్జ్ తీసి అందులో ఉన్న పిండి అంతా బయట పారేయమని కాదు దాని అర్థం. మన జీవితంలో ఉన్న పులిపిండి పాతది ఏం చేయాలి? తీసి పాడవేయాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పాతది ఇదిగో కొంచెం ఉన్న ముద్ద పాత ఉంటే చాలు. ఈ కొత్త దాంట్లో వేస్తే ఈ కొత్తదంతా కూడా పాడు చేస్తుంది. కనుక ఆ పాతదైన పులిపిండిని తీసి మీరు పారవేసి అప్పుడు మీరు పండగలో పాలు పొందండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మన కొరకు వధించబడిన గొర్రెపిల్ల, మన కొరకు బలి అయిన గొర్రెపిల్ల, మన కొరకు యజ్ఞమైన గొర్రెపిల్లగా మన కొరకు ఆయన బలి అర్పణగా మారిపోయాడు. బలియు అర్పణ ఆయన కోరలేదట. మరి ఏం కోరారు? మనల్ని, మన హృదయాన్ని కోరుతున్నాడు. నేనేమన్నా బలిమ్మన్నాడా? నేనేమన్నా యజ్ఞం చేయమన్నాడా? నేనేమన్నా యాత్రలు చేయమన్నాడా? నేను ఎక్కడికన్నా ఒక ఎత్తైన పర్వతం దగ్గరికి వచ్చి అక్కడికి వచ్చి రా అప్పుడు నీకు కనిపిస్తానన్నాడా? ఏమనలేదు. భక్త ఏమిరా నీ కోరిక అని ఎప్పుడన్నా అడిగాడు నిన్ను? అలాంటి పదాలు ఏమేమి ఉపయోగించాడు. ఏమంటాడు ఈయన? అమ్మా అని ప్రేమతో పిలుస్తాడు. అమ్మాయి, ఎంత ప్రేమ కలిగిన దేవుడో మన దేవుడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎంత జాలి కలిగిన దేవుడో మన దేవుడు. మన ఏ అవసరతలో ఉన్నా ప్రభుతో చెప్పుకోవచ్చు. నీ కష్టమంతా ప్రభుతో చెప్పుకోవచ్చు. మన ఇబ్బందులన్నీ ప్రభుతో చెప్పుకోవచ్చు. ఏ మనవి చేసినా ఆ మనవి ప్రభు ఖచ్చితంగా ఆలకిస్తాడండి. సమూయేలు పలికిన ఏ మాట కూడా నేలను పడిపోలేదంట. ఆయన చేసిన ప్రార్థన ఏది వ్యర్థమైపోలేదంట. మనం చేసిన ప్రార్థన ఎందుకు వ్యర్థం అవ్వద్ది? మన ప్రార్థన వింటాడా దేవుడు? వింటాడు అనే నమ్మకం మనలో ఉండాలి. నా ప్రార్థన నా ప్రభు వింటాడు. మన ప్రార్థన మన దేవుడు వినకపోతే ఇంకెవరు వింటారండి? నా ప్రార్థన నిజంగా దేవుడు వింటున్నాడండి. నీకే నమ్మకం లేనప్పుడు ఇక ప్రార్థన ఇంకా మనకి ఆ ప్రార్థనలో అద్భుతాలు ఏమన్నా చూడగలం? మన ప్రార్థన మన దేవుడు వింటాడు. మనకు సహాయం చేసే దేవుడు మనతో ఉన్నాడు. కనుక నిత్యం ప్రభు కృప కొరకు ఎదురు చూస్తూ దేవుని రాజ్య సువార్త కొరకు మనము ముందుకు ప్రయాణం చేద్దాం. పులిపిండి తీసి పాడవేసి ప్రభు కొరకు ఒక ఉన్నతమైన ఆశీర్వాదకరమైన పాత్రగా మనము మార్చబడదుముగాక. క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి. మనందరం ఎవరు? అందరూ చెప్పాలి. నూతన సృష్టి. నూతనం, ఇక పాత కాదు.
నూతన సృష్టి ఏదో కొత్త సంవత్సరానికి సంబంధించిన వాక్యం కాదు ఇది. కొత్త సంవత్సరానికని ఈ మాటలకు అసలు సంబంధమే లేదు. ప్రభువులో మారిన వ్యక్తుల గురించి ప్రభువు చెప్తున్నాడు. కాగా ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, సమస్తమును క్రొత్తగా. సమస్తము నూతనమే, క్రొత్తగా మారుతున్నాయి. అంటే క్రొత్తదనం మనం చూపించాలి సమాజానికి. ఆ పాతదైన తీసి పాడవేసి ముందుకు నడిపించబడదాం. మన జీవితాన్ని ప్రభు కొరకు అర్పిద్దాం. ప్రభు కొరకు ఒక ఉన్నతమైన సాక్షిగా నడిపించబడదాం. అట్టి కృపా ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్.